ఏం ఆలోచిస్తున్నావు? తాళిని తీసి నాకు సమర్పించు. ప్రాణాలతో బయటపడతా, లేదంటే అమ్మవారికి బలైపోతా. తాళిని తీయాలా? ఎందుకు తీయాలరా? కూతురుని చూపిస్తానని నన్ను ఇంత దూరం తీసుకునొచ్చి పూజలతో నన్ను వశం చేసుకుని నా మాంగళ్యానికి హాని తలపెట్టాలని చూస్తావా? ఎవర్రా మీరంతా? ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు కొలుస్తున్న ఈ అమ్మవారు ఎవరో? ఇదంతా దేనికి? ఈ ఆభరణాలు ఇక్కడ ఎందుకున్నాయి? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ సంకల్పం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దొరా! చెప్పండి స్వామి. ఈ అవని మంత్రబంధం నుంచి ఎలా బయటపడిందో అర్థం కావడం లేదు. అందరూ వచ్చి పట్టుకోండి, తాళిని తెచ్చుదాం. సరే స్వామి. మీరు క్షుద్ర శక్తిని నమ్ముకున్నారు, నేను రుద్ర శక్తిని నమ్ముకున్నాను. నా మీదకి దాడి చేస్తారా మీరు? ఎదురు దాడి ఎలా ఉంటుందో చూద్దరు రండి. సడన్ గా ఏమైంది? అక్కడ జరుగుతుంది ఎందుకు నాకు కనిపించట్లేదు? అమ్మా జగన్మాత, ఆపదలో ఉన్న నా భక్తురాల్ని నేను రక్షించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు. ధన్యురాలిని మాత. నేను ప్రాధేయపడగా నా శక్తిని ఉపయోగించడానికి నువ్వు అనుమతిని ప్రసాదించావు. అందువలని నా భక్తురాల్ని తన తాళిని కాపాడగలిగాను. ఈ కావని అక్కడి నుంచి ఎలా అయినా సరే బయటపడుతుంది. నువ్వు నీ భక్తురాలి పట్ల చూపిస్తున్న ప్రేమకు నేను ముగ్ధురాలినై అనుమతినిచ్చాను. కానీ నువ్వు గుర్తు పెట్టుకోవలసిందేంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు అవనికి అర్చనకు అండగా నిలబడటం, నీ శక్తిని ఉపయోగించడం కుదరదు. అవని, నువ్వు అడవి నుంచి సురక్షితంగా బయటికి రా. ఆగండి!
అమ్మవార్లకు సంబంధించిన ఆభరణాలతో వాళ్ళకేం పని? ఎందుకు వాటికి పూజల్ని చేస్తున్నారు? ఏం సాధించాలని వాళ్ళ తపన? ముందక్కడి నుంచి ఆభరణాలను తీసుకుని పోవాలి. వాడు నా మీద ప్రయోగించిన పూజలకు ఒళ్ళంతా బరువెక్కి తల తిరుగుతుంది. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. తీసుకుని వస్తావనుకున్నాను గౌరమ్మ. నా భక్తులైన మీకే కాదు, నాకు కొన్ని పరీక్షలుంటాయి తల్లి. అందువల్ల మీ అమ్మను తీసుకురాలేకపోయాను, కానీ కాపాడగలిగాను. మాట్లాడవేంటి గౌరమ్మ? కంగారు పడద్దు, మీ అమ్మ కాసేపట్లో వచ్చేస్తుందిలే. అర్చన, అవని గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. బయటికి వెళ్ళి వెతుకుదాం రండి అని అడిగితే మీరు పెద్ద ఆవిడకి భయపడి రాలేదు. ఏం చేయమంటావమ్మా? నా పరిస్థితి అలాంటిది. పరిస్థితులు అప్పుడప్పుడు పద్మవ్యూహంలా చుట్టుకుంటాయి. అటువంటి సమయంలో ఛేదించాలి గాని చేతకానితనంతో ఉండిపోకూడదు. మీ కథ గురించి నాకు వివరంగా తెలుసు. గతంలో అవని మీ అమ్మ ప్రాణాలు కాపాడిన సందర్భాలు, నీ ప్రాణం కాపాడిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇంటి గురించి ఎంతో చేసింది, మీ బతుకులని మార్చింది. అటువంటిది ఈరోజు నీ భార్య కనిపించకుండా పోతే మీ అమ్మ నిన్ను మాటలతో కట్టిపడేసిందని బందీవై ఉండిపోయావు. మరి తాళిబంధం ఏమైపోయినట్టు? రేపటి రోజున అవని ఎలాంటి తప్పు చెయ్యలేదని, నీతిమంతురాలని, చెడు సంబంధాలు లేవని, పుట్టిన బిడ్డ నీ రక్తమని తెలిసిందే అనుకో. ఇంతకాలంగా నువ్వు అవనికి వేసిన శిక్షకి పరిహారంగా ఏం చేయగలవు? నీతో వచ్చిన ఈ ఎడబాటుకి బదులుగా ఏమివ్వగలవు?